సూర్యాపేట తుంగతుర్తి మండలం అన్నారంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో చౌళ్ల తండాకు చెందిన గిరిజన రైతు గగులోతు కీమా 425 బస్తాల ధాన్యాన్ని విక్రయించాడు. కాంటా అయిన తర్వాత ధాన్యాన్ని మిల్లు యజమాని పరిశీలించి నాణ్యత లేదని 8 కేజీల తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని మిల్లు యజమాని చెప్పాడు. 1 కేజీ తరుగుకు ఒప్పుకుంటానని రైతు చెప్పడంతో రైస్ మిల్లు యజమాని ధాన్యాన్ని తిప్పి పంపాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు గగులోతు కీమా దంపతులు తమపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. 7 కిలోలు అయితే పనికొస్తాయి, 8 కిలోలు అయితే పనికొస్తాయి. ఏం బాగుపడతాం? ఇక మేము మందు తాగి తాగకపోతే ఏమున్నది సార్? ఇప్పుడు అదే ఇక ఉన్నది మాకు. 3 కిలోలు అయితేనేమో మీకు మంచిగా పనికొస్తాయి. 7 కిలోలన్నర ఒక కింటకు కట్ చేస్తే రైతు ఏం బాగుపడతాడు? 7 కిలోలు 8 కిలోలు కింటా కంటికి మేము ఏం ఇస్తాం? మేము ఏం బాగుపడతాం? మేము కావాలన్నా బతకాలనా? నా 425 బస్తాలకు 13 క్వింటాలు పోతాంది. 13 క్వింటాలు అని అంటే నేను రైతు కావాలన్నా బతకాలన్నా? మందు తాగి తాగకపోతే ఏముంది సార్ మాకు? ఒక 7 కిలోలు అయితే పనికొస్తాయి, 8 కిలోలు అయితే పనికొస్తాయి.